సో యాజ్ యూ ఆల్ నో, మనం 1 Peter చాప్టర్ 3 మనము ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. అండ్ విల్ కంటిన్యూ ఆన్ ది సేమ్ సబ్జెక్ట్. సో మనం చదువుకున్న ఈ భాగంలో వర్స్ 7 హియర్ పీటర్ ఈస్ గివింగ్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ ఎస్పెషల్లీ టు హస్బెండ్స్. సో భర్తలకి కొన్ని నియమాలు, కొన్ని విషయాలు పేతురు స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తూ వస్తూ ఉన్నాడు. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ ప్యాసేజ్, అండ్ మనకు గుర్తుంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మనము వీ హ్యావ్ సీన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్. యుఏఈ అన్న మాట మనము చూసుకుంటూ వచ్చినాం. వాట్ డస్ ఇట్ స్టాండ్? యుఏఈ స్టాండ్స్ ఫర్ వావ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వండర్ఫుల్, థ్యాంక్స్. ఏదో ఒక ఆన్సర్ అని చెప్పినారు, బట్ యాక్చువల్లీ వీ చేంజ్డ్ ఇట్ ఎ లిటిల్ బిట్. అండర్స్టాండ్, యాక్సెప్ట్, ఎంబ్రేస్. అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్, రైట్? మ్యారేజ్ యొక్క దాని యొక్క అర్థం ఏంటిది అనేటిది మొట్టమొదటిగా మనము దాన్ని అర్థం చేసుకోవాలి. దాని సెకండ్ వన్ ఈజ్ యాక్సెప్ట్ ఇట్. వెన్ వీ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్, హౌ గాడ్ ఇనిషియేటెడ్ ఇట్, హౌ గాడ్ ఇన్స్టిట్యూటెడ్ ఇట్, what we do is we accept it or we acknowledge it in our life. And the moment when we accept it, in return what we'll do is we'll embrace it. We'll embrace the principles that God instituted. ఎప్పుడైతే దేవుడు ఈ వివాహం అన్న వ్యవస్థని, the first institution that were ever instituted was marriage. మొట్టమొదటిదిగా స్థాపించబడింది ఏదైనా ఉంది అంటే వివాహము. ఇది స్థాపించింది దేవుడు. ఎప్పుడైతే when God instituted, దేవుడు ఏదో దీన్ని ఆరంభించేసి మీ అంతటా మీరు బ్రతకండి అని దేవుడు వదిలిపెట్టలే, రైట్? ద మూమెంట్ వెన్ గాడ్ ఇన్స్టిట్యూటెడ్, హీ గేవ్ దెమ్ ఫ్యూ ప్రిన్సిపల్స్ టు హస్బెండ్ అండ్ టు వైఫ్. ఇద్దరికీ కొన్ని నియమాలు ఇచ్చినాడు. సో ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ పెళ్లి టైంలో ఈ వాక్యాలు వినున్న వారమే, బట్ లెట్స్ జస్ట్ సీ వాట్ ఆర్ ది 2 ప్రిన్సిపల్స్ దట్ ఆర్ గివెన్ టు హస్బెండ్స్. భర్తకి దేవుని వాక్యంలో ఇచ్చిన 2 నియమాలు ఎవరైనా చెప్పగలుగుతారా? 2 ప్రిన్సిపల్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. భర్తకి భార్యలు ఈజీ చెప్పాలి ఇది. లవ్ యువర్ వైఫ్స్, ఎస్, అండ్ ప్రొవైడ్, ఓకే, యా యువర్ క్లోజ్. ఆనర్ ఈస్ ఫర్ వైఫ్ కదా. ఇంకా భర్తకి దేవుడిచ్చిన 2 ప్రిన్సిపల్స్, ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఇన్ మ్యారేజ్ ఫర్ హస్బెండ్. దేవుడిచ్చిన నియమాలు ఏంటిది? వన్ ఈజ్ ఎస్ లవ్, ఎస్ హెడ్షిప్, అథారిటీ, leadership, headship that is given to husband. 2 principles that are given to man, that are given to husband is love and headship. ఈ 2 దేవుడు ఇచ్చినాడు. మరి భార్యకి ఏమి ఇచ్చినాడు? యా, ఆనర్, రెస్పెక్ట్, ఎస్. ఇంకా సబ్మిసివ్నెస్, యా. ఆ 3 ఒకటే, యా. ఎవరైనా చెప్పగలుగుతారా? ఇంకే ప్రెషియస్ పర్ల్, ఓకే. ఏమన్నా ఫోన్? ప్రెషియస్ పర్ల్, ఓకే. ఎవరు? భార్య, ఓకే. ప్రాప్స్, ఓకే, యా. బట్ ఇచ్చిన 2 ప్రిన్సిపల్స్ దట్ వైఫ్ షుడ్ ఫాలో, షుడ్ ఒబే. ఒకటి, ఎస్, మీరు చెప్పినట్టు సబ్మిసివ్నెస్. రెండవది హెల్ప్ మేడ్, సహకారి. భర్తకి సహకారిగా దేవుడు భార్యని నియమించాడు. అండ్ దట్స్ వాట్ వీ రీడ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 2. ఎప్పుడైతే వెన్ గాడ్ ఫార్మ్డ్ ఈవ్ని దేవుడు తీసుకొని వచ్చినాడో, ఆ టైంలో యాజ్ ఎ హెల్ప్ మేడ్ గాడ్ బ్రాట్ ఈవ్ టు ఆడమ్. సో 2 ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఫర్ హస్బెండ్ ఈజ్ లవ్ అండ్ హెడ్షిప్. అథారిటీ వాజ్ గివెన్ టు హస్బెండ్. అండ్ 2 ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఫర్ వైఫ్ ఆర్ సబ్మిసివ్నెస్ అండ్ హెల్ప్ మేడ్. సో ఇప్పుడు ఇవి మనము చాలాసార్లు వినుంటాము. ఇదే కాలము వెన్ వి థింక్ అబౌట్ దీస్ 2, ఇట్స్ నాట్ ఈజీ టు ఫాలో ఇన్ అవర్ డే టు డే లైఫ్స్, రైట్? మనము ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్, పెళ్ళికి ముందు ఇట్స్ డిఫరెంట్. పెళ్ళికి ముందు అంతా ఇట్స్ లైక్ అమేజింగ్గా కనిపిస్తుంది, ఇట్స్ బ్యూటిఫుల్ ఉంటుంది. ద మూమెంట్ వెన్ యు ఆర్ మ్యారీడ్, 2 రోజులు కాగానే మనకు వచ్చే కొన్ని థాట్స్ ఏంటంటే, అరే ఈయన ఇట్లాంటోడా, ఈయనతోటి నేను ఉండాలా, అరే ఈమె ఇట్లాంటిదా, ఈమెతోటి నేను. బికాస్ ద మూమెంట్ వెన్ యూ లివ్ విత్ అదర్ పర్సన్, వాట్ హ్యాపెన్స్ ఈజ్ విల్ సీ ఆల్ ద డార్క్ స్పాట్స్, విల్ సీ ఆల్ ద నెగటివ్స్ విల్ బి వెరీ క్లియర్లీ ఎక్స్పోజ్డ్. సో ద మూమెంట్ వెన్ యూ సీ దోస్ నెగటివ్స్, ఇమ్మీడియట్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్, అరే డిడ్ ఐ మేక్ ఎ మిస్టేక్, వై డిడ్ ఐ గెట్ ఇన్ టు దిస్? అండ్ దోస్ నెగటివ్స్ ఇట్ కంటిన్యూస్ డే బై డే. అవి డిక్రీజ్ అవ్వవు, ఎట్ టైమ్స్ ఇట్ ఇంక్రీజెస్ డే బై డే. సో ఒకవేళ ఇట్లనే ఇంక్రీజ్ అవుతూ ఉంటే
The world will say you have other option. You can just leave it and just you can watch, you can get someone else in your life. But when it comes to the word of God, the moment when you are united in the name of the Father, Son and the Holy Spirit, God, two become one. So no matter how bad that person is, no matter the dark spots that are in that person, but the word of God says you have to submit, you have to love her. ఎంత కష్టమైనా the word of God says you have to obey these principles. But if that person, whoever it is, wife or husband, if they get into adultery and do those things, then God's principles are different for them. Right? So ఈ అడల్టరీ వీటన్నిటిలో లేకుండా ఇఫ్ దే ఆ డార్క్ స్పాట్స్లో ఏవైనా బలహీనతలు ఇవన్నీ కనిపించినప్పుడు ద ప్రిన్సిపల్స్ ఆర్ సో క్లియర్ ఏంటంటే దట్ యూ హ్యావ్ టు లవ్ యువర్ స్పౌస్ అండ్ దెన్ యూ హ్యావ్ టు బీ సబ్మిసివ్ టు యువర్ హస్బెండ్. సో టు ప్రాక్టీస్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. అండ్ ఇఫ్ యూ సీ ఫస్ట్ పీటర్లో కూడా ఒకవేళ మనము గుర్తు తెచ్చుకుంటే యు సీ హౌ పీటర్ స్టార్టెడ్ దిస్ లెటర్. ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ అంతా పీటర్ స్టార్టెడ్ ఎంకరేజింగ్ ద బిలీవర్స్ దేర్. హీ రిమైండెడ్ అబౌట్ హౌ వండర్ఫుల్ ద సాల్వేషన్ ఇస్. Right? It's a living hope that God gave you. And when you receive this salvation, in this world, you will go through many sufferings. But remember, in all these sufferings, God is with you. Right? God tests our faith. He takes us through certain difficult situations. First chapter, anta kuda he talks about sufferings. He talks about the importance of salvation. He talks about the importance of the blood that Jesus shed on the cross. Idanta first chapter untadi. When it comes to second chapter, Peter reminds us about he is a living stone. Ayane dan tarvata we have the living word of God. Sajivamaina vakyamu. Ivanni జ్ఞాపకం చేస్తూ దాని తర్వాత he reminds the believer that you have to be submissive to your employer. ఎంప్లాయీగా మనం పనిచేస్తాం అన్నప్పుడు మన పైన అధికారికి యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్, అండ్ దట్ ఈస్ వాట్ పీటర్ రిమైండ్స్. ఈ రెండు అయిపోయినాక నౌ హీస్ కమింగ్ టు ది మ్యారేజ్ సెక్షన్, దట్ ఈస్ థర్డ్ చాప్టర్. ఈ రెండు వెన్ యూ ఫాలో దీస్ థింగ్స్, వెన్ యూ లివ్ దట్ హోలీ లైఫ్, వెన్ యూ లివ్ ఎ ప్యూర్ కాండక్ట్, and when you meditate the word of God, when you live that life, when you are submissive to your employer, and then Peter is saying now he's talking about the principles that are given to wife or the principles that are given to husband. So ఇక్కడ వివాహంలో మనం ఎలాగనో ఉండాలనేటిది పేతురు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. సో ఈ దినము మనము ద ఫస్ట్ థింగ్ దట్ వి గోనా లుక్ దిస్ మార్నింగ్ ఈస్ ఫర్ హస్బెండ్స్, లవ్ యువర్ వైఫ్స్. నీ భార్యని ప్రేమించాలి అనేటిది దేవుని వాక్యము ఎంత కరాఖండిగా చెప్తుంది అనేటిది ఈ ఉదయకాలం మనం ధ్యానిస్తాం. ఒకసారి ప్రావర్బ్స్ చాప్టర్ 20, సామెతలు 20:10. ప్రావర్బ్స్ 20 verse 10. Proverbs 20. Unequal weights and unequal measures are both alike an abomination to the Lord. Unequal weights, వేరు తూనికరాలు, వేరు కుంచములు, ఈ రెండు యెహోవాకు హేయములు. అంటే ద మూమెంట్ వెన్ యు ఆర్ మ్యారీడ్, అక్కడ ఇద్దరు కాదు ఒకటి. ద మూమెంట్ వెన్ యు ఆర్ యునైటెడ్, ద మూమెంట్ ఆ మ్యారేజ్ యూనియన్ కవనెంట్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో, సో నో మోర్ టు యు టూ బికమ్ వన్ ఫ్లెష్. సో ఇప్పుడు నీ జీవితం నీది, ఆమె జీవితం ఆమెది అనేటిది కాదు. యూ బోత్ విల్ బికమ్ వన్ ఫ్లెష్. ఎప్పుడైతే నీవు దేవుని నామంలో వివాహం చేసుకున్న తర్వాత వేరు జీవితాలు జీవిస్తే, ఓకే, నీ అంతట నువ్వు, నా అంతట నేను, రైట్? టుడే వి సీ the divorce rate, it increased a lot. ekkada chusna the easy thing is they'll just go and apply, they'll get, if they have money they'll use that power, they'll do it quickly, and next they'll again go to something else. Or ee dinallo inkem chustam ante they'll not go to the divorce, but they'll share the same address, but actually in their heart they are divorced. Right? Veru the moment when you are married, remember, when you are married in the name of the Father, Son and the Holy Spirit, both become one flesh. వేరు నీది నాది, నీ డబ్బు నీది, నా డబ్బు నాది, నేను ఖర్చు పెట్టుకోవాలంటే నేను అడగాలి, లేకపోతే నువ్వు ఇయ్యాలి, ఇవన్నీ ఉండదు. ద మూమెంట్ వెన్ వీఆర్ మ్యారీడ్ వి బికమ్ వన్ ఫ్లెష్. ఒకవేళ ఆయనే నాది నేనే అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సేయింగ్ అది దేవునికి హేయము. ఇట్ ఈస్ అబామినేషన్ టు ద లార్డ్. రిమెంబర్ దిస్. సో ఈ యొక్క ఉదయకాలం, అండ్ దిస్ ఈస్ సంథింగ్ దట్ గాడ్ ఈస్ రిమైండింగ్. సో ఫస్ట్ థింగ్ వాట్ వి గోనా సీ ఇస్ ఎఫిషియన్స్ చాప్టర్ 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పాల్ వెరీ క్లియర్లీ లేడ్ అవుట్ ది ప్రిన్సిపల్స్ ఫర్ హస్బెండ్స్ అండ్ ఆల్సో ఫర్ వైఫ్స్, అండ్ దట్స్ వాట్ వి గోనా సీ. ఎంత చక్కగా పౌల్ దీన్ని ఈ ట్రూత్ని ఎస్టాబ్లిష్ చేస్తాడంటే, బిఫోర్ హీ ఎస్టాబ్లిష్డ్ వర్స్ 22 నుంచి కిందంతా
ఆల్మోస్ట్ ఈ సెక్షన్ అంతా ఇట్ టాక్స్ అబౌట్ ది వైఫ్ అండ్ హస్బెండ్, దేవుడిచ్చిన నియమాల గురించే ఇక్కడ కనబడుతోంది. ఇక్కడ ఈ భాగంలో మనం చూస్తే ఫ్రమ్ వర్స్ 22 టు లాస్ట్ వరకు దెర్ ఆర్ అబౌట్ 114 వర్డ్స్ దట్ ఆర్ డెడికేటెడ్ ఫర్ హస్బెండ్స్. భర్తకి 116 మాటలు పౌలు రాస్తూ వచ్చినాడు, భార్యకి 41 మాటలు మనకు కనపడుతూ ఉంటాయి ఈ ప్యాసేజ్లో. 41 వర్డ్స్ ఫర్ వైఫ్ and 116 words for husbands. So this morning, before we get into that verse 22 నుంచి ఏదైతే పౌలు ఆ నియమాలు చెప్తూ వచ్చినాడో, let us try to understand దాని ముందు వచనాల్లో పాల్ ఎస్టాబ్లిష్ చేసిన ట్రూత్ ఏంటిది అనేటిది మనం అర్థం చేసుకుందాం. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఈజీ జస్ట్ యేసు ప్రభు కూడా మీరిద్దరు ఒకటై ఉండండి అని చెప్పి వదిలేయడం కాదు. But when Lord Jesus Christ established that union, he also gave those principles. And Paul, when he is trying to remind those principles before that, he established one important truth. And that is Ephesians chapter 5 verse 18. It says, be filled with the Spirit. Atmato nimpabadadamu. Be filled by the Spirit of God. As an individual, vyaktigatanga, we have to be filled by the Spirit of God. ఏంటిది, వాట్ ఈస్ ఇట్ దట్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే, ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే వి హియర్, చాలాసార్లు నేను చెప్తూ వచ్చినాను, బ్యాప్టిజం ఇన్ ద స్పిరిట్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్. బ్యాప్టిజం ఇన్ ద స్పిరిట్ ఒకసారి 1 Corinthians chapter 12 verse 13. 1 Corinthians chapter 12 verse 13. It says, for in one spirit we were all baptized into one body. For in one spirit we were all baptized into one body. What Paul is saying here is, the moment when you received Jesus into your life, యేసు ప్రభుని నీ హృదయంలోనికి చేర్చుకున్న ఆ క్షణము, ఆ గడియ, that very second, okay, what happened is you are baptized in the Holy Spirit. ఇమ్మీడియట్లీ నీ జీవితంలో నీకు దేవునికి ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఏంటంటే, God said, you are my child now. ఇంతవరకు యు ఆర్ స్లేవ్ టు సిన్, యు ఆర్ స్లేవ్ టు ద వరల్డ్, యు ఆర్ స్లేవ్ టు యువర్ ఫ్లెష్, యు ఆర్ లెడ్ బై యువర్ ఫ్లెష్. అండ్ ద మూమెంట్ ఎప్పుడైతే ఎస్ ఈ దేవుడు నన్ను కన్విక్ట్ చేసినాడు, ఐ వాంట్ దిస్ జీసస్ ఇన్ టు మై లైఫ్ అని ఎప్పుడైతే ఆ ఒప్పుదలకు వచ్చినామో, ఇమీడియట్లీ వాట్ హ్యాపెండ్ ఈస్ వి బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ వన్ టైమ్ ఈవెంట్ దట్ హ్యాపెన్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. ఇట్స్ నాట్ ఎ రిపిటేటివ్ థింగ్. ఓకేనా, ఒకటేసారి మన జీవితంలో యేసు ప్రభుని అంగీకరించిన దినము, ఆ దినము మన జీవితంలో ఆ యొక్క దేవుని యొక్క బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్లో వీఆర్ బ్యాప్టైజ్డ్, విచ్ మీన్స్ వీఆర్ యాడెడ్ ఇన్ టు హిస్ చర్చ్, విచ్ మీన్స్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ దిస్ లివింగ్ గాడ్, విచ్ మీన్స్ హీ సీల్డ్ అస్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. సో వీఆర్ సీల్డ్ బై ది హోలీ స్పిరిట్ గాడ్, సేయింగ్ ఏంటంటే వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అండ్ దాట్ వెరీ మూమెంట్ నువ్వు రక్షించబడి, ఇమాజిన్ ఒకవేళ దేవుడిని ఈ ఉదయకాలం ఒప్పింపు చేస్తూ ఉన్నాడు, యూ యాక్సెప్టెడ్ జీసస్ రైట్ నౌ, ఓకే, ఇప్పుడే యేసుప్రభు నేను ఒప్పింపు చేస్తూ ఉన్నాడు, యేసుప్రభు నీ హృదయంలోనికి ఆహ్వానించినవు, యేసుప్రభు రక్షకుడు అని ప్రకటిస్తూ ఉన్నావు, నీ జీవితంలో గొప్పదైన సంతోషము, సమాధానం దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అవన్నీ నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు ఆయన కుమారుడిగా చేయబడ్డావు. కుమారుడిగా చేయబడిన వెంటనే నువ్వు ప్రాణం విడిచినవు అనుకో. ఇమాజిన్ నీ ప్రాణాన్ని దేవుడు తీసేసుకున్నాడు అనుకో, ఎక్కడ ఉంటావు అప్పుడు? యు ఆర్ గోయింగ్ టు బీ విత్ హిమ్ ఫ్రమ్ ఫర్ ఎవర్. నిత్యము ఆయన సన్నిధిలోనే ఉంటావు. వాట్ ఎ బ్లెస్సెడ్ థింగ్. ఇఫ్ యూ డెంట్ రిసీవ్ దిస్ జీసస్ ఇన్ టు యువర్ లైఫ్, హీ ఈస్ నాకింగ్ యువర్ హార్ట్, అండ్ ఇఫ్ యూ విల్లింగ్లీ రిజెక్టింగ్ హిమ్, యు నో హీ డైడ్ ఫర్ యూ, యు నో హీ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఆన్ ది క్రాస్, you know he's coming again, you know all these truths, but you are not willing to surrender your will to your will. But ఎప్పుడైతే when we don't surrender our will and when we leave that life, ఒకవేళ ప్రాణం ఇక్కడ విడిచితే మనం నెక్స్ట్ కనబడేది ఎక్కడంటే నిత్య నరకంలో. విల్ బీ ఇన్ ద ఎటర్నల్ హెల్ ఫైర్. అగ్ని ఆరదు, పురుగు చావదు. వి నో, వీఆర్ హియరింగ్ ద స్టోరీస్. ఈ దినాలలో ప్రాణం ఎంత ఈజీగా పోతా ఉందో. అంత మంచిగా ఉన్న వ్యక్తే ఇమ్మీడియట్లీ చనిపోవడం. ఈజ్ సో స్ట్రాంగ్, మంచిగా ఏమంటారు, ఎంత వెల్తీ అయినా, చాలా స్ట్రాంగ్ ఉన్న, మంచి హెల్తీగా కనిపించిన, ఇవన్నీ ఉన్నా వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టు అస్. సో ఎప్పుడైతే వెన్ వీ బిలీవ్ ఇన్ దిస్ జీసస్ క్రైస్ట్, we become the children of God. This is a one-time event. It is not a repetitive thing. So ఎప్పుడైతే when we are believed in Jesus Christ, baptized in the Holy Spirit, what happens is the immediate thing what we'll do is we'll witness in the waters of baptism.
వెంటనే మనం ఏం చేస్తామంటే విల్ ఒబే టు వాట్ గాడ్ కమాండెడ్, విల్ నాట్ వెయిట్, విల్ నాట్ గ్రంబుల్ దేర్, విల్ నాట్ మర్మర్ దేర్, విల్ నాట్ సే మా అక్క ఒప్పుకోలేదు, మా నాయన ఒప్పుకోలేదు, మా అమ్మమ్మ ఒప్పుకోలేదు, ఏమీ చెప్పము. బికాజ్ Holy Spirit God is so strong in you that He is in your life. When you surrender your will to His will, what you will do is you will obey Him. You will immediately show obedience to your loving Master. నువ్వు ఇంకా దానికి ఒబీడియన్స్ చూపించట్లేదంటే పార్షియల్ ఒబీడియన్స్ ఇస్ ఫుల్ డిసొబీడియన్స్. సో వీఆర్ డిసొబేయింగ్ గాడ్. And God says, John chapter 14, if you love me, obey my commandments. This is the second step. సో నువ్వు బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినావు, ద మూమెంట్ వెన్ యూ ఆర్ విట్నెస్డ్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ బాప్టిజం, దాని తర్వాత రక్షించబడ్డ తర్వాత ద నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్ ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నింపబడము. విచ్ మీన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ పాల్ ఈజ్ సేయింగ్ ఏంటంటే we have to be filled by the Spirit of God. It's a continuous process. It's not a one-time event. It's not something when you like it. It's not a Sunday event. It's a continuous, every second, every day, every minute, we have to be filled by the Spirit of God. We have to be controlled by the Spirit of God. How do I know? What are the evidences that I have the filling of the Spirit of God అనేటిది పాల్ చెప్తున్న 3 విషయాలు చూసి దాని తర్వాత ఇక్కడి నుంచి నౌ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఈ యొక్క మ్యారేజ్లో భర్తకి దేవుడిచ్చిన నియమాలు ఎట్లా పాటించగలుగుతాము అనేటిది, పౌల్ ఎట్లా కనెక్ట్ చేసినాడు అనేటిది విల్ ట్రై టు సీ. సో ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు బీ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ కంట్రోల్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, విచ్ మీన్స్ యు ఆనర్ గాడ్స్ వర్డ్. When you honor God's word, when your mind is filled by the word of God, what happens is you will be led by the word of God. Your decisions, your act, your talk, your walk, your transactions in this world, everything will be by the Spirit of God, not by your flesh. Adi first thing that Paul established. So how do I know that a person is filled by the Spirit of God? ఒక వ్యక్తి దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డాడు, దేవుని ఆత్మ ద్వారా ఆయన యాత్రని కొనసాగిస్తున్నాడు అనేది నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, మొదటిది ఫస్ట్ థింగ్ వాట్ పాల్ ఈస్ సేయింగ్ ఇస్ ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 19. He says, addressing one another in psalms and hymns and spiritual songs, singing and making melody to the Lord with your heart, with me, which means a person who is filled by the Spirit of God, a person who is controlled by the Spirit of God, his life will be, he is joyful. ఆయన సంతోషంగా ఉంటాడు. అంటే the joy that he has is not based on the external things. ఈ నాకు బయట ఇవన్నీ ఉన్నాయి దాన్ని బట్టి నాకు సంతోషం ఉంది అనేటిది కాదు. ద జాయ్ దట్ హీ హ్యాస్ ఈస్ దట్ గాడ్ ఈజ్ ఇన్ మీ. దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ బీ జాయ్ఫుల్ నో మ్యాటర్ ద సిచ్యువేషన్, వెదర్ ఐ బీ ఇన్ ప్రిజన్, ఐ విల్ బీ ఇన్ జైల్, ఐ విల్ బీ ఇన్ సమ్ ఆ యొక్క పిట్లో నేనున్నా, ఎక్కడున్నా ఏ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. అందుకే పాల్ ఒక మాట అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 11. It says, I am not saying this because I am in need, for I have learned to be content whatever the circumstances. సో నేను ఏ స్థితిలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఒక విశ్వాసి సంతృప్తిగా ఉంటాడు. Paul is saying, I have learned to be content. I have learned to be content. So when a person is content with what God gave in his life, he'll be joyful. Because he knows God is in control. He knows that his joy is from the Lord. When he receives that joy, so ఏది సంభవించినా he will be joyful. అందుకే పాల్ ఈ మాటను అర్థం చేయడానికి, మనకు అర్థం కావడానికి verse 18లో ఎఫిషియన్స్ చాప్టర్ 5 he's saying, do not get drunk. ఒకసారి ఒకవేళ ఎవరైనా యేసుప్రభువుని అంగీకరించక ముందు ఒకవేళ ఈ యొక్క డ్రింకింగ్ వైన్ వీటిలో మనం ఒకవేళ బానిసగా అయిన దినాలు ఉంటే, జస్ట్ ఇమాజిన్ వెన్ ఎ పర్సన్ ఈ యొక్క మందు దాగి మత్తులోకి వెళ్ళిపోయినాడు అనుకోండి, హీఈస్ కంట్రోల్డ్ బై దట్ వైన్, హీఈస్ కంట్రోల్డ్ బై దట్ డ్రింక్. సో వెన్ హీఈస్ కంట్రోల్డ్ బై దట్ డ్రింక్, వాట్ హీ డస్ ఈస్ హీల్ డూ, ఆయనకి ఆయన అంటే ఏం ఆలోచించకుండా హీల్ డూ థింగ్స్. Maybe at times he'll become like a fool. He'll remove his clothes. He'll walk on the streets. He'll speak all foul language. He uses his body for his pleasures, because that person is controlled by that wine or by that drink. సో ఎప్పుడైతే ఆ మత్తులో ఆ వ్యక్తి బానిసగా అయిపోయి, ఐ రిమెంబర్ నేను యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత, అండ్ నేను at one point I was in a backslidden state, gone away from God. Got into these things, and these things gave pleasure to me at that time. My friends so much attracted me, did all those things, removed the shirt, walked on the street, such a terrible life. But today I can say that thank God, God delivered me from all those things. ఎప్పుడైతే నువ్వు వాటి నుంచి బానిసగా నువ్వు చేస్తూ వచ్చినావో,
అవన్నీ నువ్వు యు ఆర్ కంట్రోల్డ్ బై దట్ వన్, విచ్ మీన్స్ నీకు ఎలాంటి నీ జీవితంలో నీ కంట్రోల్ లేదు ఇంకా, బికాజ్ యు ఆర్ కంట్రోల్డ్ బై సంథింగ్ ఎల్స్, బై దట్ డ్రింక్. And you did all those things, you become fool, people used you, people mocked at you, and you didn't care all those things because you are so happy. Because ఏం చేస్తుంది ఈ డ్రింక్ అంటే, ఇట్ యాక్చువల్లీ నీకు బాధలు ఏమైనా ఉంటే ఇట్ విల్ రిమూవ్ యువర్ ఫియర్స్, ఇట్ విల్ రిమూవ్ యువర్ ట్రబుల్స్, ఇవన్నీ కొంతకాలం తీసేస్తుంది. ఆ టైంలో యూ విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ జాయ్ఫుల్. సో టేక్ వన్ మోర్ సిప్, టేక్ వన్ మోర్ డ్రింక్, దీస్ థింగ్స్ దట్ వరల్డ్ గివ్స్, అండ్ ఆ టైంలో యూ విల్ బీ హ్యాపీ, బట్ అగైన్ your life will be different. So we are controlled, when we are controlled by this drink, we behave something different, and that is what Paul is saying. ఈ యొక్క మత్తులో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ యొక్క బిహేవియర్ is different. In the same way now a child of God is different now. He is controlled by the Spirit of God now. So ఎప్పుడైతే when he is controlled by the Spirit of God, he will be a fool to the world. అందుకే 1 Corinthians chapter 4 verse 11 verse 10, and Paul is saying, 1 Corinthians chapter 4 verse 10, we are fools for Christ. అంటే నో మ్యాటర్ ఏది సంభవించినా ఈ వ్యక్తి ఎట్లా ఉంటాడు అంటే, బికాస్ దిస్ పర్సన్ ఈజ్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, విచ్ మీన్స్ గాడ్ హ్యాస్ ది కంప్లీట్ అథారిటీ ఓవర్ హిమ్. ఆ దేవుని కొరకు ఈయన ఏం చేస్తాడు, ఏమైనా తెగిస్తాడు, ఏమైనా చేస్తాడు. ఆయన ఏ స్థలానికి వెళ్ళమన్నా వెళ్తాడు, ఎక్కడ వాక్యం చెప్పమన్నా చెప్తాడు. పీపుల్ మే లుక్ డౌన్, పీపుల్ మే మాక్, పీపుల్ మే హ్యూమిలియేట్, హీ టేక్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ క్రైస్ట్ సేక్. ఒకప్పుడు ఎట్లా ఉండే, వెన్ వీఆర్ కంట్రోల్డ్ బై దట్ డ్రింక్ వి బికేమ్ ఫూల్ టు ద వరల్డ్, బట్ ఎప్పుడైతే వెన్ వీఆర్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వీఆర్ ఫూల్స్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు మనము ఏమైనా చేసే బిడ్డలుగా మనం ఉంటాం. అండ్ దిస్ జాయ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఒకసారి మనందరికి కూడా తెలుసు, పాల్ అండ్ సైలస్, దే ఆర్ ఇన్ ది ప్రిజన్. వాట్ ఆర్ దే డూయింగ్? దే ఆర్ నాట్ ఇన్ ఫియర్, దే ఆర్ సింగింగ్ psalms to God, they are singing praises to God, they are glorifying God in the midst of that jail, in the midst of that difficult circumstance. ఎవరు చేయగలుగుతారు ఇది అంటే, a person who is controlled by the Spirit of God. Acts chapter 1, Acts chapter 2లో what we'll see is, Acts chapter 1లో ఎప్పుడైతే when disciples, the apostles, when they started preaching the word, వాళ్ళందరూ వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఉన్న అన్బిలీవర్స్ అందరూ వాళ్ళు చెప్పిన ఒక మాట ఏంటిది అంటే, Acts chapter 2 verse 13లో, and this is what they said, amazed and perplexed they asked one another, what does this mean? Some however made fun of them and said they had too much wine. అక్కడ నిలబడి బోధ చేస్తూ ఉన్నారు, దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద వర్డ్, దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, అండ్ ద పీపుల్ అన్బిలీవర్స్ వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు ఎక్కువ తాగున్నారు, మత్తులో ఉన్నారు, వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉన్నారు అని. దట్ ఈస్ వాట్ ద వరల్డ్ ఈస్ థింకింగ్. దే మేడ్ ఫన్ ఆఫ్ దోస్ థింగ్స్, బట్ యాక్చువల్లీ వాట్స్ హ్యాపెనింగ్, బికాస్ హియర్ ఆర్ ద బిలీవర్స్, దే ఆర్ కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దే ఆర్ జాయ్ఫుల్ బికాస్ దే ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే దేవుని కొరకు ఎంత ఎక్స్ట్రీమ్గా వెళ్ళడానికైనా దే ఆర్ విల్లింగ్ టు గో. So that is the joy that God gives us, dear friends. So a person who is filled by the Spirit of God is joyful always. He rejoices in the Lord always. Paul says, Philippians chapter 4లో, rejoice in the Lord, again I say rejoice. ఎంత ఎలాంటి సిచ్యువేషన్ అయినా you will be joyful. So before we go into that, ఆ యొక్క ప్రిన్సిపల్స్కి వెళ్ళక ముందు, here is an individual who is filled by the Spirit of God will be joyful. ఆయనలో సంతోషం ఉంటుంది, అన్స్పీకబుల్ జాయ్ ఆయన హృదయంలో ఉంటుంది. ఆ సంతోషముతో ఆయన ముందుకెళ్తూ ఉంటాడు. రెండవది, సెకండ్ ఎవిడెన్స్ ఫర్ ఎ బిలీవర్ హూ ఈస్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఏంటంటే, హీ ఈస్ థ్యాంక్ఫుల్. వర్స్ 20, Ephesians chapter 5 verse 20, గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్, విచ్ మీన్స్ హీ ఈస్ గ్రేట్ఫుల్ టు గాడ్. దేవా, లార్డ్ యూ సేవ్డ్ మీ. నా జీవితం ఎలాంటిది ప్రభా, చాలా చిన్న జీవితము, ఇలాంటి జీవితాన్ని నువ్వు నన్ను రక్షించినావు, నువ్వు నన్ను విమోచించినావు, నువ్వు నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, ఈ దినం నిన్ను తండ్రి అని పిలిచి ఆధిక్యత ఇచ్చినావు. యు ఆర్ సచ్ ఎ బిగ్ గాడ్ దట్ లార్డ్ యు ఆర్ మై ఫాదర్ నౌ. సో హీ ఈజ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్, హీ ఈజ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్, అండ్ హీ ప్రైజెస్ గాడ్, హీ ఈజ్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. అందుకే Paul says in 1 Thessalonians 5:18, it says, in everything give thanks. So what this person does is, లేమి అయినా కలిమి అయినా, ఉన్నా లేకపోయినా, this person will give thanks to God. Lord, you allowed it. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. So no matter the situation, Lord, you allowed it, I'll give you thanks. Because we acknowledge ఏంటంటే, when we are filled by the Spirit of God, we are controlled by the Spirit of God. When we are controlled by the Spirit of God, our response is, we give thanks to God in every situation, in every circumstance. And the third evidence that Paul is sharing is verse 21, Ephesians 5:21, submitting to one another out of reverence
ఫర్ క్రైస్ట్. సో ఒకరిని ఒకరు సబ్మిట్ చేసుకుంటూ అండ్ ఆల్సో సబ్మిటింగ్ టు క్రైస్ట్. The person who is filled by the Spirit of God will submit himself to Christ. దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి అంటే యు నో వాట్ ఇట్ రిక్వైర్స్? ఇట్ రిక్వైర్స్ హ్యూమిలిటీ. బై నేచర్ దెర్ ఇస్ సో మచ్ ఏమంటారు, గర్వం మనలో ఉంటుంది. మనలో చాలా గర్వం ఉంటుంది బై నేచర్, చాలా సెల్ఫిష్నెస్ ఉంటుంది. ఒక వ్యక్తికి నువ్వు సబ్మిట్ అవ్వాలంటే నీ గర్వం అణిచివేయబడాలి, నీ స్వార్థము చంపివేయబడాలి. ఈ రెండు జరగకపోతే యూ కెనాట్ సబ్మిట్ టు వన్ అనదర్. సో పాల్ ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నాడంటే వెన్ యు ఆర్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, విచ్ మీన్స్ యు ఆర్ హంబుల్ బిఫోర్ దిస్ మాస్టర్ అండ్ సేయింగ్ దట్ లార్డ్ యు ఆర్ మై కింగ్, నీవు నా రాజువి, నేను నీ బిడ్డను అని వీ సబ్మిట్ అవర్ సెల్స్ టు గాడ్. సో దీస్ ఆర్ ద 3 ఎవిడెన్సెస్ దట్ పాల్ ఈస్ టాకింగ్ about a person who is filled by the Spirit of God. A person who is ఎవరైతే ఆత్మ ద్వారా నింపబడతారో, ఫస్ట్ థింగ్ ఈజ్ హీస్ జాయ్ఫుల్, సెకండ్ వన్ ఈజ్ హీస్ గ్రేట్ఫుల్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ హీ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ద లార్డ్. దేవునికి తన్ను తాను సమర్పించుకుంటాడు. సో ఈ వ్యక్తి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఓకే, ఈ ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి, ఈ 3 తన జీవితంలో ఎవిడెన్సెస్గా కనబడుతున్న వ్యక్తి, నౌ వాట్ గాడ్ ఇట్ ఈస్ ఇన్ హిస్ టైమ్ గాడ్ సెంట్ ఎ ఉమెన్ ఇన్ హిస్ లైఫ్ ఆర్ ఎ మ్యాన్ ఇన్ హర్ లైఫ్. ఒక వ్యక్తిని దేవుడు తన జీవితంలో పంపించినప్పుడు, సో ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఫస్ట్ థింగ్ ఈస్ హీల్ బీ జాయ్ఫుల్ బికాస్ హీ అక్నాలెజెస్ దట్ గాడ్ సెండ్ దట్ పర్సన్ ఇన్ మై లైఫ్. సెకండ్ థింగ్ ఏంటిది అంటే ఇన్ హిస్ మ్యారీడ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్లో వాట్ హీ డస్ ఈజ్, సెకండ్ వన్ ఈజ్ హీల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్, హీల్ బీ గ్రేట్ఫుల్ టు గాడ్. James chapter 1 verse 17, every good and perfect gift comes from the Lord. Yes Lord, you loved me so much and you brought this person into my life. ఈ గిఫ్ట్ని, ఈ శ్రేష్టమైనది నా జీవితంలోనికి నువ్వు నాకు తీసుకొని వచ్చినావు, దానికి నేను ఏం చేస్తాను? ఐ విల్ బీ గ్రేట్ఫుల్ టు గాడ్. అండ్ విత్ హ్యూమిలిటీ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ సబ్మిట్ టు ద లార్డ్ అండ్ ఐ విల్ ఆల్సో సబ్మిట్ టు ద వన్ దట్ గాడ్ సెంట్ in my life. There will be a mutual submission to each other that happens in a family life. And Paul ఈ ట్రూత్స్ని ఎస్టాబ్లిష్ చేసి, సో when you are filled by the Spirit of God, wives, be submissive to your husband. Husbands, love your wife. ఈ ట్రూత్స్ని, ఈ ప్రిన్సిపల్స్ని ఇనిషియేట్ చేస్తూ ఉన్నాడు పాల్ ఇప్పుడు. The question, the reason why there is chaos in your family this morning is because you are not willing to submit yourself to Christ. The second reason why there is chaos in your family, why there is confusion in your family, why there is peacelessness in your family is because you are not willing to be led by the Spirit of God. When I am led by the Spirit of God, whatever the situation, I will be joyful. When I am led by the Spirit of God, whatever the situation, I will be grateful to God for the person that God sent in my life. When I am led by the Spirit of God, whatever may be the situation, I will submit to one another. This is what Paul established first. And then let's look into these 2 foundational principles that God gave to husbands. And this is for believers, dear church. This is not for unbelievers. Okay, ఈ లోకానికి వెళ్ళి ప్రిన్సిపల్ చెప్తే నువ్వు చెప్పినోలే ఈ కాలంలో అట్లాంటివి జరిగాయి, టిట్ ఫర్ టాట్, our love will be based on conditions, our authority will be based on certain things, ఆ మనిగుండాలి, నేను మొగోడిని, ఈ మాటలు the world says. Okay, but when we follow the principles that are given in the Word of God, it is God's responsibility to protect your family. Is it clear? అర్థమైందో లేదో తెలియదు కానీ one thing I'm repeating this again. When you follow the principles that are given in the Word of God, okay, it is His responsibility to protect your family. నువ్వు తర్జన భర్జన కావాల్సిన అవసరం లేదు, నీ తల కిందికి పెట్టుకొని ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ. లార్డ్, యూ గేవ్ దిస్ ప్రిన్సిపల్స్, ఐఎమ్ ఒబేయింగ్, సో నవ్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ మై ఫ్యామిలీ. యూ మే సే, బ్రదర్, యూ హ్యావ్ నో ఐడియా వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై లైఫ్. యూ హ్యావ్ నో ఐడియా వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై ఫ్యామిలీ. యూ డోంట్ నో హౌ హీ నాకెంత విరోధంగా పనిచేస్తాడో నీకు తెలీదు, ఆయన మాటలు నీకు తెలీదు, ఆమె మాటలు నీకు తెలీదు. ఇవన్నీ నువ్వు చెప్పొచ్చు, బట్ వన్ థింగ్ ఐ విల్ టెల్ దిస్ మార్నింగ్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్చర్, ఐ డోంట్ నో యువర్ కేస్, బట్ గాడ్ నోస్ యువర్ కేస్. అండ్ గాడ్ కెన్ ఫిక్స్ యువర్ కేస్ ప్రొవైడెడ్ యూ విల్లింగ్ టు సబ్మిట్ టు హిమ్ ఫస్ట్. When you are willing to submit yourself to God first,
He works in you, through you, He fixes things. దేవునికి మనల్ని మనం సబ్మిట్ చేసుకోవడమే ఈజ్ ద ఛాలెంజింగ్ థింగ్. అండ్ దట్స్ వేర్ వాట్ కమ్స్ టూ థింగ్స్, ప్రైడ్, సెల్ఫిష్నెస్. దిస్ ప్రైడ్ కిక్స్ ఇన్ అండ్ సేస్, దేవా ఐ కాంట్, నేను నీకు సబ్మిట్ చేసుకుంటే దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఐ నీడ్ టు, ఐ విల్ బి హ్యూమిలియేటెడ్, ఐ డోంట్ లైక్ ఇట్ బికాజ్ ఐఎమ్ ఎ మ్యాన్, ఐ డోంట్ వాంట్ మై వైఫ్ టు స్పీక్ అవుట్ లైక్ దట్. ఇవన్నీ మనం చెప్తా ఉంటాం. అండ్ గాడ్ సేస్, యూ సబ్మిట్ టు మీ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. So the two foundational principles that are given to husbands, the first one is authority or headship. 1 Corinthians chapter 11 verse 3. 1 Corinthians chapter 11 verse 3. But I want you to understand, the head of every man is Christ, the head of a wife is her husband, and the head of Christ is God. The head of every wife is who? Her husband. Right? This is the authority that God gave. This is the headship that God gave. You didn't earn it by living. మనం కొన్నిసార్లు ఏమనుకుంటాము అంటే, నేను భర్తగా కావడానికి ఆ అధికారం నాకు రావడానికి, లేదు అంటే ఆ హెడ్షిప్ నాకు రావడానికి నేను ఎర్న్ చేసుకోవాలనుకుంటాం. I have to make certain decisions, I have to do something, I have to earn more money, I have to live in a certain way, then my wife will acknowledge. No. హెడ్షిప్ ఈజ్ గివెన్ బై గాడ్. అది దేవుడు నీకు అనుగ్రహించినది. ఇట్ ఈస్ గాడ్ హూ ప్లేస్డ్ యూ ఇన్ దాట్ పొజిషన్. యూ డెంట్ ఎర్న్ ఇట్, ఇట్ ఈస్ గివెన్ బై గాడ్. అండ్ వెన్ గాడ్ ప్లేసెస్ యూ ఇన్ దట్ అథారిటీ, ఈ యొక్క అథారిటీ అంటే నాట్ డిక్టేటర్షిప్. రైట్? నేను మగోడిని, నేను ఏమైనా చేయగలుగుతాను, ఆ అథారిటీ దేవుడు మనకి పొరపాటును కూడా ఇవ్వలేదు. దిస్ అథారిటీ మీన్స్ త్రీ థింగ్స్. ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ a stewardship, which means you are the in charge of your family. And second one is authority is the responsibility of your family. And the third one is, it is the authority that God gave you to protect, to take care of your family. Not to do the dictatorship or నేను పెద్ద, నేను హోదాలో ఉన్నాను, అసలు దేవుడు నన్ను ఇక్కడ పెట్టినాడు, నేను ఇది అని డిక్టేటర్షిప్ చేయడానికి దేవుడు మనకు అధికారం ఇవ్వలేదు. When Christ is the head of the church, when Christ is the head of every man, which means I submit myself to Christ first. When I submit myself to Christ first, what happens is, na intlo I'll be joyful and I'll be grateful and also I'll be submissive to one another. So when I don't submit myself to Christ, I'll dictate my wife. I'll use my ఏమంటారు, మన యొక్క తెలివినో, మన జ్ఞానమునో, మనం పెరుగుతూ వచ్చిన కల్చర్ని బట్టి వీటన్నిటిని తీసుకొని ఐ యామ్ సో అండ్ సో అని వీ ట్రై టు డిక్టేట్, వీ ట్రై టు సప్రెస్, వీ ట్రై టు స్త్రీని కొన్నిసార్లు భార్యని స్లేవ్గా మనకు తీసుకొని వెళ్తూ ఉంటాము. గాడ్ డెంట్ గివ్ యూ that kind of authority. If we need to understand this authority, see, man and woman, in essence, they are one. There is no difference. Andike 1 Peter chapter 3 lo, both are heirs to God. Right? ఆ మాట చదువుదామా? 1 Peter chapter 3 verse 7. తెలుగులో చదువుతారా? 3:7. మనం ఇంతకు ముందు చదువుకున్నాము. Since they are heirs with you of the grace of life. ఆ ఒక్క మాట చదివితే చాలు. మీతో పాలివారై ఉన్నారు. You both in essence are one. Man and woman in essence are one. But when it comes to functions, the way we function, the way we operate marriage, God gave these principles. In order to understand this, dear friends, we believe in a triune God. We believe in Trinity. We believe in one God who revealed himself in three persons. God the Father, God the Son, God the Holy Spirit God. So, three are distinct from each other, but in essence they are one. But the way they operate, right? God the Father operates in a different way, God the Son operated in a different way, Holy Spirit God operates in a different way. They are co-equal, and that is what we see from Genesis to Revelation. Co-equal, co-eternal. In essence they are one, but when it comes to functions, they work differently, they operate differently. So in the same way, in essence, man and woman, they are one, they are heirs together. But when it comes to the family operation, when it comes to those functions, God gave this. First one is authority or headship to the man, is that you have to take care of your family. So how do we maintain this authority? Anetidi
4 విషయాలు క్లుప్తంగా చెప్తాను. హౌ డు వి మెయింటైన్ ది అథారిటీ ఇన్ అవర్ ఫ్యామిలీ? ఫస్ట్ ప్రిన్సిపల్, ఫస్ట్ థింగ్ అండర్ దిస్ ఈస్ 1 Peter chapter 3లో మనం చదివిందే, లివ్ విత్ యువర్ ఓన్ వైఫ్. ఆ మాట మనం చదివినామా లేదా? 1 Peter chapter 3 verse 7, likewise husbands live with your wives. నీ భార్యతో నీవు నివసించాలి, జీవించాలి. యూ హ్యావ్ టు లివ్ విత్ యువర్ హస్బెండ్. ద హస్బెండ్ హ్యాస్ టు లివ్ విత్ హిస్ వైఫ్ ఇన్ ప్యూరిటీ, ఇన్ రైచియస్నెస్, ఇన్ లవ్. యూ హ్యావ్ టు లివ్ విత్ యువర్ వైఫ్. ఈ దినాలలో మనం ఏం చేస్తాము అంటే, వి లివ్ ఇన్ ద సేమ్ అడ్రస్ బట్ ఇన్ 2 different రూమ్స్. సమ్టైమ్స్ వి గివ్ ఎక్స్క్యూజ్. ఏంటిది అంటే, నా కొడుకుకి నిద్ర రావట్లేదు, వాడికి భయం ఉంటుంది రాత్రి, అందుకే వెళ్ళి ఆయనతో పడుకుంటాను అని వి గివ్ ఎక్స్క్యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్లీపింగ్ విత్ ది హస్బెండ్, ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ విత్ ది హస్బెండ్. దెర్ ఈస్ సమ్ డ్రిఫ్ట్ హ్యాపెండ్, దెర్ ఈస్ సమ్ బిటర్నెస్ ఇన్ ద ఫ్యామిలీ, అండ్ దట్ ఇంక్రీజ్. వాట్ హ్యాపెండ్ ఈజ్, నువ్వు అక్కడ పడుకో, నేను నా కొడుకుతో పడుకుంటా, నా కొడుకు ముద్దు నీకంటే. రైట్? సేమ్ అడ్రస్ బట్ యు ఆర్ నాట్ లివింగ్ విత్ యువర్ వైఫ్. The first important instruction that Peter is reminding ఏంటంటే, husbands must always remember that they should live with their own wife. నీ భార్యని, నీ పిల్లల్ని వదిలిపెట్టేసి నువ్వు సంవత్సరాల కొద్ది నువ్వు ఉద్యోగానికి వెళ్తే, యూ హ్యావ్ టు స్టాప్ దట్ వర్క్. యూ హ్యావ్ టు లివ్ విత్ యువర్ వైఫ్. యువర్ ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఎస్, కొన్నిసార్లు వర్క్ని బట్టి వెన్ యూ ఆర్ గోయింగ్ ఆన్ ఎ వర్క్ సంథింగ్, ఎస్ ఇట్స్ ఓకే, అండర్స్టాండబుల్. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ విత్ యువర్ వైఫ్, నీ భార్యతో నువ్వు ఉండడానికి ఇష్టం లేకుండా కొన్నిసార్లు నువ్వు ఒకవేళ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఉద్యోగం అనో ఏదో ఒక రీజన్ తోటి ఇఫ్ యు ఆర్ మూవింగ్ అవే, విచ్ మీన్స్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ది అథారిటీ దట్ గాడ్ గేవ్ యూ. సో గాడ్ ప్లేస్డ్ యూ యాజ్ ఎ హెడ్. యు ఆర్ ది హెడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఇది నీ భార్య చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు హెడ్ అవ్వడానికి నీలో కొన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు నేను హెడ్ చేయలేదు. గాడ్ ప్లేస్డ్ యూ ఇన్ దట్ పొజిషన్. He placed you in that position. You didn't earn because you lived that life. It is God who placed you as a head in your family. And second thing in this first principle law is, you have to live with your wife in an understanding way. నీ భార్యని, and that is what we read in 1 Peter chapter 3 verse 7, ఆమె బలహీనమైన ఘటమునని అని ఆమెని సన్మానించుచు. You have to understand your wife. You have to understand her emotions. You have to understand her feelings. You have to understand what she likes. You have to understand what she dislikes. Annitilo you both may not be in same page. You may disagree in certain things, but the way you communicate should differ. Again, this is for those who are filled by the Spirit of God. Again, this is for those who accepted Jesus as their personal Savior. This is for believers. If you say Jesus is my master, if you say Holy Spirit, God is in you, the way you operate your family should be based on the scripture. Right? You have to live with your wife. You have to understand your wife. And the third one is, the word of God is saying is, as the weaker partner. ఈ మాట మనం వచ్చిన కల్చర్, మనం పెరిగిన విధానానికి ఇది చాలా we take it in a very different way. Weaker vessel doesn't mean she is weak emotionally or mentally. No, she is physicalga she is weak. Physicalga matrame she is weak. And the word of God is saying is, you have to understand that your wife is a weaker vessel. The culture that we raised, మన ఫాదర్స్ అయినా forefathers అయినా ఏం చేస్తారంటే, at times వైఫ్ని చాలా చిన్న చూపు చూసేస్తారు. దే విల్ జస్ట్ త్రో హర్ ఎట్ ద కార్నర్ అండ్ దే విల్ అబ్యూస్ హర్ లైక్ ఎనీథింగ్. చాలా ఆమెకి విరోధమైన మాటలు మాట్లాడతారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. దే రైజ్ దేర్ హ్యాండ్స్ అగైన్స్ ద స్పౌస్. According to the scripture, I want to tell this very, very clearly, dear friends. Husbands should never abuse his wife verbally or physically. Husband should never abuse your wife verbally or physically. You should never raise your hand against your wife. Never give an excuse quoting 1 Peter 3:7 saying wife is a weaker vessel. Kodute paduntadi. This is something that you learned somewhere.
నువ్వు యేసుని అంగీకరించకుందుకు నువ్వు చేసినవేమో, బట్ వెన్ యూ కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ వాంట్ టు ఫాలో అకార్డింగ్ టు ద బిబ్లికల్ ప్రిన్సిపల్స్, వెన్ యూ వాంట్ టు హ్యావ్, వెన్ యూ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దిస్ షుడ్ బి డెడ్ ఇన్ యువర్ లైఫ్. యూ షుడ్ నెవర్ అబ్యూజ్ యువర్ వైఫ్ ఫిజికల్లీ ఆర్ వర్బలీ. వన్ మ్యాన్ ఆఫ్ గాడ్ సెడ్, ఎంబీ స్మిత్ అన్న వ్యక్తి, ఆయన చెప్పిన మాట ఏంటంటే, హర్ చీక్ వాజ్ మెంట్ టు బీ ఫర్ యువర్ లిప్స్, నాట్ ఫర్ యువర్ ఫిస్ట్. ఒకవేళ నీకు ఆవేశం వచ్చి కోపం వచ్చి చేయడానికి వెళ్తా ఉంటే, హర్ చీక్ ఈజ్ ఫర్ యువర్ లిప్స్, నాట్ ఫర్ యువర్ ఫిస్ట్. సో మెనీ టైమ్స్ వీ కోట్ దిస్, టేక్ దిస్ అండ్ వీ అబ్యూజ్ ద వైఫ్. వీ రైజ్ అవర్ హ్యాండ్స్, వీ కిక్ హర్, వీ యూజ్ ఆల్ ఫౌల్ లాంగ్వేజ్. ఆమె తాతలని అందరినీ మనం అనేస్తూ ఉంటాము. హూ గేవ్ యూ దట్ రైట్ టు సే ఆల్ దోస్ థింగ్స్? When you are led by the Spirit of God, be very careful to obey what the Word of God is saying. If you are not willing to obey what the Word of God is saying, that's why there will be confusion, that's why that leads to divorce. But when you come to the Lord, when you submit yourself to the Lord, when you acknowledge that it is a headship that God gave, headship is not dictatorship, headship is where God placed me in that position to function this family in a way that I am responsible. ఒకవేళ భార్యకి భర్తకి కాన్ఫ్లిక్ట్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్, ఒక చిన్న సంఘర్షణ జరిగింది. ఇమాజిన్ గాడ్ కమ్స్ ఇన్ టు దట్ పిక్చర్ అండ్ గాడ్ స్టూడ్ హియర్, యూ బోత్ ఆర్ దేర్. దేవుడు ఎవరిని అడుగుతాడు ఫస్ట్? తప్పంతా ఆమెదే. ఓకే, తప్పు ఏ టు జెడ్ ఆమెనే చేసింది. దేవుడు ఎవరిని అడుగుతాడు? ఎస్, ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ హ్యాస్ టు బి టేకెన్ బై హస్బెండ్ టు సే సారీ. ఆమె ఎంత తప్పు చేసిన, యూ హ్యావ్ టు ఇనిషియేట్. గాడ్ సేస్, I gave you this. When God comes, మన మేనేజర్స్ ఒకవేళ హయ్యర్ అథారిటీలో ఉన్నప్పుడు కింద డెవలపర్ని వెళ్ళి అడగరు, టీమ్ లీడ్ని వెళ్ళి అడుగుతారు. రైట్, ఇన్ ద సేమ్ వే వెన్ గాడ్ ప్లేస్డ్ ఇన్ దట్, ఆ రోల్లో దేవుడు పెట్టినప్పుడు, గాడ్ ఆస్క్ వాట్ హ్యాపెండ్. యు ఆర్ నాట్ విల్లింగ్ టు రిజాల్వ్ యువర్ కాన్ఫ్లిక్ట్, బట్ విత్ దాట్ యూ ఎంటర్టైన్ దట్ బిటర్నెస్. యూ యూజ్డ్ యువర్ ఫిస్ట్, యూ యూజ్డ్ ఫౌల్ లాంగ్వేజ్, యూ స్పోక్ ఆల్ ఏమంటారు, ఈ లోకం నుంచి వచ్చే మాటలన్నీ నువ్వు మాట్లాడుతూ వచ్చినావు. అది ఎటు దారి తీస్తుంది? దేవుని దూరమే అవుతుంది అది. రైట్, ద ఫస్ట్ ప్రిన్సిపల్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏంటంటే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు, గాడ్ గేవ్ యూ దిస్ ఫంక్షన్, గాడ్ ప్లేస్డ్ యూ యాజ్ ఎ హెడ్ ఇన్ ద ఫ్యామిలీ, దట్ యూ హ్యావ్ టు ఆపరేట్ ఇన్ అ వే దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. ఏంటిది ఆ ఫంక్షన్? ఏంటిది దేవుడు మనకు పెట్టింది అంటే, దట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, that you are the in charge of the family. You have to protect your spouse, you have to lead her, you have to guide her, you have to love her, you have to take care of her. Right? So that's the first thing. Again I'm repeating, one last time I'll say and then we'll go into the next point. Never ever abuse your wife physically or verbally. Never ever, all dear young brothers who are going to get married soon, let this be registered in your heart. Never ever raise your hand, never ever raise your నీ నోటి మాటలు, బీ వెరీ కేర్ఫుల్. ఇది నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మనము వెన్ సమ్మన్ టేక్స్ బ్యాప్టిజం, దిస్ ఈజ్ వాట్ వీ సే. ఏమంటామంటే, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ బ్యాటిల్ ఫీల్డ్. విన్నరా ఈ మాట? బ్యాప్టిజం తీసుకున్నప్పుడు విన్నారు కదా, యు ఎంటర్డ్ ఇన్ టు ఎ బ్యాటిల్ ఫీల్డ్, చాలా కష్టాలు వస్తాయి అని చెప్తూ ఉంటాం. యాజ్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ దిస్, యాక్చువల్ బ్యాటిల్ ఫీల్డ్ ఏదో ఎక్స్టర్నల్ నుంచి వచ్చే కష్టాలు కాదు. లెట్స్ ఇమాజిన్ యు ఆర్ మ్యారీడ్ అండ్ యు ఆర్ టేకింగ్ బ్యాప్టిజం. నువ్వు యేసుప్రభువుని అంగీకరించక ముందు యూ లివ్డ్ యువర్ ఓన్ లైఫ్. నీ భర్తను తిట్టినావు, నీ భార్యను కొట్టినావు, నీ ఇష్టం ఉన్నట్టు జీవించినావు, నీ లోకం ఏం చెప్తే అది చేసినావు. ద మూమెంట్ వెన్ యు ఆర్ మ్యారీడ్, నీ కోపం వచ్చింది, కోపం నుంచి బూతు రాబోతా ఉంది, ఆ టైంలో వాట్? యు ఆర్ ఇన్ అ బ్యాటిల్ ఫీల్డ్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ సే నో టు దట్ వర్డ్. You have to zip your mouth, say no to that word. Self-control should be demonstrated in your life, and then you have to love your wife. That is the real battlefield. Saying no to sin, saying no to anger, saying no to selfishness, saying no to pride. This is the real battlefield, not the external sufferings. For all the external sufferings, His grace is sufficient for you. బట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వెన్ యు ఆర్ ఈ కోపముతో ఆవేశంతో ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తా ఉంటావు, అండ్ దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు 4 బుక్కలు నీళ్ళు దాకా ఆగి, లార్డ్ నో ఐఎమ్ నాట్ గోనా డూ ఇట్ బికాస్ దిస్ ఈస్ అగేన్స్ట్ యూ. ఐ కెనాట్ స్పీక్ దోస్ వర్డ్స్ అగేన్స్ట్ హర్ బికాస్ నౌ ఐఎమ్ యువర్ చైల్డ్. ఐ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, నాట్ ద ఫ్రూట్ ఆఫ్ ద ఫ్లెష్ ఆఫ్ ద స్పిరిట్.
సో బ్యాటిల్ ఫీల్డ్ ఈజ్ సేయింగ్ నో టు సిన్. ఇమాజిన్ యు ఆర్ మ్యారీడ్, నీ భర్త చాలా కోపం తెప్పించినాడు, నీకు విపరీతమైన కోపం వచ్చేసింది, చేయి లేసింది. ఆ టైంలో ఏం చేయాలి? నీ చేయిని ఆపేసేయాలి. దట్ ఈస్ ద రియల్ బ్యాటిల్ ఫీల్డ్ యర్ చర్చ్. And second aspect, second principle that Paul reminding very quickly we'll see is Ephesians chapter 5 law, from verse 25 to verse 23. He talks about the love. You know, the love that Paul is describing here is మూడు మాటలు. I'll just remind. First one is the sacrificial love, second one is sanctifying love, and the third one is satisfying love. First one is sacrificial love. The Paul ఎంత హై డిగ్రీస్లో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు దీన్ని అంటే, ద లవ్ దట్ హస్బెండ్ షుడ్ షో టువర్డ్స్ హర్ వైఫ్ ఎలాంటిది అంటే, యాజ్ క్రైస్ట్ లవ్డ్ ద చర్చ్. యేసు ప్రభు సంఘాన్ని ఎంత ప్రేమించినాడో నీ భార్యను అంత ప్రేమించు. ఏం చేసినాడు యేసు ప్రభు సంఘం కొరకు? వాట్ ఆల్ డిడ్ హీ డూ ఫర్ ద చర్చ్? హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద చర్చ్. అంటే అక్కడ దెర్ ఈజ్ నో సెల్ఫ్. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద చర్చ్. He sacrificed himself. It's an unconditional love. షరతులు లేని ప్రేమ, సమర్పణతో దేవుడు ప్రేమను చూపిస్తూ వచ్చినాడు. అండ్ ద సేమ్ థింగ్ గాడ్ ఈస్ కాలింగ్ హస్బెండ్స్, ఐ ఫార్మ్డ్ యూ ఇన్ మై ఓన్ ఇమేజ్ అండ్ నౌ ఐఎమ్ గివింగ్ యూ దిస్ ప్రిన్సిపల్ దట్ యూ హ్యావ్ టు లవ్ యువర్ స్పౌస్ లైక్ ఐ లవ్ ద చర్చ్. ఇట్స్ అన్ అగాపే లవ్. సో ఆ ప్రేమతో నువ్వు పోల్చుకున్నప్పుడు, నీ భార్య నీ ముందున్నప్పుడు, గాడ్ ఆల్వేస్ రిమైండ్స్ అస్ ఏంటంటే, ఐ లవ్డ్ మై చర్చ్. రిమెంబర్ ద వీక్నెసెస్ దట్ ద చర్చ్ హ్యాస్. రిమెంబర్ ద షార్ట్ కమింగ్స్ దట్ ద చర్చెస్ గో త్రూ. రిమెంబర్ ది disobedience that you had shown before me. Still I am loving you. The sacrificial love that God demonstrated to every believer, to the church, God is asking husband to love his wife. Sacrificial love. You know, Jacob, he waited 14 long years to win Rachel. He worked so hard. That's what we read in the Old Testament in Genesis. He worked so hard for 14 years. He sacrificed so many things to win Rachel. Agape love, sacrificial love is the love that God expects in husbands. True love is not self-seeking, and that's what we read in 1 Corinthians 13:5. It is not self-seeking. నీ స్వయమును చూసుకుంటూ నువ్వు ప్రేమించావు. యూ గివ్ టు యువర్ స్పౌస్. ఆమె సంతోషంగా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు. ఆమె సంతోషంగా లేకుండా నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే నువ్వు యు ఆర్ ఎ సెల్ఫిష్ పర్సన్. సో వెన్ ఎ పర్సన్ ఈజ్ సబ్మిటెడ్ టు క్రైస్ట్ అండ్ వెన్ వీఆర్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, వాట్ హ్యాపెన్స్ ఈజ్ విల్ షో దట్ సాక్రిఫిషియల్ లవ్ టు ద వన్ దట్ గాడ్ బ్రాట్ ఇన్ టు అవర్ లైఫ్స్. అండ్ ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 26 నుంచి verse 27లో Paul is reminding ఏంటంటే, it's a sanctifying love. You know, to make her holy, cleansing her by the washing with water through the word, and to present her to himself as a radiant church, and without stain or wrinkle or any other blemish, but holy and blameless. There will be wrinkles, there will be spots that will be in your spouse. And God still says, it's a sanctifying love, you accept her. ఆమెలో మచ్చగా కనిపించింది కదా అని చెప్పేసి యూ డోంట్ రిజెక్ట్ హర్, యూ డోంట్ హ్యూమిలియేట్ హర్, యూ డోంట్ గో టు ద కోర్ట్ ఫర్ దాట్. అండ్ గాడ్ ఈస్ సేయింగ్ ఇట్స్ ఎ సాక్రిఫిషియల్ లవ్, ఇట్స్ ఎ సాంక్టిఫైయింగ్ లవ్, విచ్ మీన్స్ యూ విల్ ఫర్గివ్ దట్ పర్సన్. నో మ్యాటర్ ఎన్ని మచ్చలు నీకు కనిపించినా, ఎన్ని లోపాలు నీకు కనిపించినా, పెళ్ళైన తర్వాత అన్నీ నీకు కొత్తగా తెలిసినా, when you are married in the name of the Father, Son and the Holy Spirit God, you have to love that person. అందుకే పెళ్లి టైంలో why do we emphasize to know God's will? You know, do not be unequally yoked with unbeliever అని ఎందుకు చెప్తాము? Because when you are in the center of God's will, when you married someone that God sends in your life, ఎన్ని wrinkles ఉన్నా, ఎన్ని spots ఉన్నా, God gives you much grace to see her as Christ sees you and as Christ sees her. సో ఆమెలో ఎన్ని బలహీనతలు ఉన్నా దేవుడు అంటాడు నువ్వు ఆమెను ప్రేమించు. ఆమెలో ఎంత చెడుతనం నీకు కనిపించినా దేవుడు అంటాడు ఆమెను హత్తుకో. యాజ్ ఐ లవ్డ్ యూ, యాజ్ ఐ ఫర్గేవ్ యూ, యాజ్ ఐ షోడ్ మై లవ్ టువర్డ్స్ యూ, యూ హ్యావ్ టు లవ్ దట్ పర్సన్, యూ హ్యావ్ టు ఎంబ్రేస్ దట్ పర్సన్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఎ సాంక్టిఫైయింగ్ లవ్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇట్స్ ఎ సాటిస్ఫైయింగ్ లవ్. ఆ యొక్క ఫైనల్ వర్సెస్లో విచ్ మీన్స్ ఇట్ టాక్స్ అబౌట్ యూ హ్యావ్ టు నరిష్ అండ్ చెరిష్ విత్ యువర్ స్పౌస్, which means you have to take care of her. You have to know her needs, what she needs, what she likes. You have to provide for her. నువ్వు ఉద్యోగం చేయి రోజు నువ్వు ఆమెను అనాల్సిన అవసరం లేదు.
It is your responsibility as a man. God gave that responsibility to the man to work and take care of the family. You have to earn money to take care of your family. Yes, కొన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు yes, she has to work, to run the family. But God says, we have to, as husband has to love his wife, and it's elanti prema ante sacrificial love, sanctifying love and satisfying love. And we have seen two principles. One is the headship and the second one is the love. Very quickly I'll give two warnings and then we'll enter into the communion time. And these warnings, I want you to take it very seriously this morning. Very, very seriously. If you can take these warnings and receive it from the Lord, I'm sure whatever you are going through, God is going to help you to overcome those things. The first one is Colossians 3:19. ఎవరైనా చదువుతారా? Colossians 3:19. Be not bitter against them. నీ భార్య విషయంలో చాలా చేదు నింపుకొని ఇక్కడ కూర్చున్నావు ఇదే కాలం. There is lot of bitterness you developed in your heart. And God is saying you have to love your spouse. ఆ bitterness ఉన్నంత వరకు నువ్వు ఆమెను ప్రేమించలేవు. As long as that bitterness is there, for every small thing you will find a mistake. మా చెప్పులు ఎందుకు కొనుక్కుందో కూడా నీకు కోపమే వస్తుంది. నన్ను అడగకుండా ఇక్కడికి ఎందుకు వెళ్ళిందో కూడా నీకు కోపమే వస్తుంది. నాకు ఛాయ్ ఎందుకు పెట్టలేదో కూడా కోపమే వస్తుంది. Because you developed that bitterness in your heart. And God is saying that bitterness should be addressed before I fix your marriage. In order for that bitterness to be addressed, you have to surrender yourself to Christ, dear friend. So when you submit yourself to Christ, what happens is appudu em jarugutundi manlo, Lord, I am grateful now because you gave me this best wonderful gift in my life. I'll accept that person. As long as that bitterness is in your heart, you cannot love that person. You cannot embrace that person. You can provide her, you can give her, you can take her out, manchi dinner ki వెళ్ళొచ్చు, అన్ని మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ she knows, there is bitterness in between you, and that is not addressed, and that is there. As long as that's there, you cannot love her as Christ loved the church. That bitterness, address it before God. Come to the Lord and say, the person who is filled by the Spirit of God, the first thing is he'll acknowledge it and he'll be joyful that yes, God, you gave this person to me. He'll rejoice in it. He'll be thankful, Lord, నా జీవితంలో నాకు ఆమెను తీసుకొని వచ్చినావు ప్రభా, నువ్వు ఆమెను ప్రేమించినామని నాకు తీసుకొని వచ్చినావు. లార్డ్, గివ్ మీ గ్రేస్, రిమూవ్ దిస్ బిట్టర్నెస్ ఫ్రమ్ మై హార్ట్. ఆమె విషయమైనా, వాళ్ళ తల్లిదండ్రుల విషయమైనా, ఏ విషయమైనా బిట్టర్నెస్ ఉన్నంత వరకు, ఆ చేదు ఉన్నంత వరకు, you cannot love that person. And because of that bitterness, where it leads is, you will abuse her, you will raise your hand. ఈ దినాలలో ఇంకా భయంకరమైన విషయాలు ఏంటంటే, భర్త చేయడం కాదు, ఈవెన్ ఉమెన్ ఆల్సో దే విల్ రైజ్ దేర్ హ్యాండ్ అగేన్స్ట్ ది హస్బెండ్. ఇవన్నీ ఎక్కడ చేస్తారు తెలుసా? పిల్లల ముందు చేస్తారు. దే విల్ డూ ఇట్ బిఫోర్ చిల్డ్రన్. అండ్ వన్స్ పిల్లలు ఎదిగిన తర్వాత ఏం చేస్తారు? దే విల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ సీన్ ఇన్ దేర్ ఫ్యామిలీ. నీ భార్యను నువ్వు చెయ్యి వేసినప్పుడు నీ కొడుకు అక్కడ చూస్తున్నాడు అంటే రేపు తప్పకుండా వాడు హీల్ ఫాలో ఇట్. నీ భార్యను నువ్వు ప్రేమించట్లేదు, నీ భార్యను నువ్వు హత్తుకోవట్లేదు అంటే వాడిలో ప్రేమ నింపబడట్లేదు. వాడిలో ఏం నింపబడుతుందంటే శత్రుత్వము, పగ, అసూయ, ఇవి డెవలప్ అవుతున్నాయి వాడి హార్ట్లో. యు ఆర్ నాట్ రియలైజింగ్ ఇట్. రైట్? ఇన్ అ ఫ్యామిలీ ఈ బిట్టర్నెస్ తోటి వేర్ ఇట్స్ లీడింగ్, యు ఆర్ అబ్యూజింగ్ హర్, రైజింగ్ హ్యాండ్, స్పీకింగ్ ఆల్ ఫౌల్ లాంగ్వేజ్. రేపు నీ కొడుకు కూడా అదే మాట్లాడతాడు. And who are you? You are a believer. You are a Christian. Right? The first warning I want to share this morning ఏంటంటే, whatever the bitterness that is there in your heart against your spouse, against your family, whoever it may be, come to the Lord and say, Lord, ఇంతకాలం దీన్ని పెట్టుకున్నాను, ఒక్కసారి దీన్ని తీసే ప్రభువా, బలిపీఠం మీద పెట్టు. ఆ బలిపీఠం మీద నుంచి దేవుడు నిన్ను he'll clean you and then he'll give you grace to love your spouse. సెకండ్ ఇంపార్టెంట్ వార్నింగ్. ఈ వార్నింగ్ నేను చదివినప్పుడు ఇట్ రియల్లీ ఎంత స్ట్రిక్ట్గా పీటర్ చెప్తా ఉన్నాడు చూడండి. 1 Peter chapter 3 మనం చదువుకున్న మాటనే. 1 Peter chapter 3 verse 7 లాస్ట్ పార్ట్లో ఉంటుంది. ఇట్ సేస్, సో దట్ యువర్ ప్రేయర్స్ మే నాట్ బీ హిండర్డ్. యువర్ ప్రేయర్స్ మే నాట్ బీ హిండర్డ్. తెలుగులో ఏముంటుంది? మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు. యువర్ ప్రేయర్స్ మే నాట్ బీ హిండర్డ్. ఒకసారి ఆలోచించండి,
ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫ్యామిలీ, ఇఫ్ దెర్ ఇస్ బిటర్నెస్ ఇన్ యూ, యూ కెన్ కమ్ అండ్ సర్వ్, యూ కెన్ కమ్ అండ్ పార్టేక్ ఇన్ ద లార్డ్స్ టేబుల్, యూ కెన్ క్లీన్ ది హౌస్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ఏడవచ్చు, విల్లపించవచ్చు, అన్నీ చేయొచ్చు. దేవుని వాక్యంలో స్పష్టంగా దేవుడు ఏమంటున్నాడు అంటే, అయ్యా నువ్వు అంత చేసినా నీ ప్రార్థన నా దగ్గరికి రావట్లేదు. బికాజ్ యు బోత్ ఆర్ నాట్ ఇన్ వన్ స్పిరిట్. దెర్ ఈస్ కాన్ఫ్లిక్ట్ దట్ యు డిడ్ంట్ అడ్రస్డ్. You may pray, you may serve, you may preach, you may teach, you may do all Christian work. అసలు ఆఫరింగ్స్ తీసుకురావచ్చు, అన్నీ చేయొచ్చు నువ్వు. బట్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు మీ. అది నాకు అంగీకారంగా లేదు అనేటిది. అంటే నువ్వు ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన వినా అంటున్నాడు. గాడ్ ఈజ్ నాట్ హియరింగ్ దట్ ప్రేయర్. సో దిస్ మార్నింగ్ దీస్ 2 warnings ఈస్, వాట్ ఎవర్ ది బిటర్నెస్ దట్ ఈస్ ఇన్ యూ అగేన్స్ట్ యువర్ స్పౌస్, God wonderfully united you both. God wonderfully brought you together. You are one in flesh. Right? Whatever may happen in the past, maybe anger issues ni batto, కోపాన్ని బట్టో, దీన్ని బట్టో, you proved I am a man, I am a dictator. ఇవన్నిటిని బట్టి నేను పక్కనోళ్ళకి ఇచ్చినారు, ఇంట్లోకి ఇచ్చినారు. ఈ దినాలలో పేరెంట్స్ కూడా దే విల్ డిస్ట్రాయ్ ద మ్యారేజెస్ దీస్ డేస్. ఇవన్నీ చెప్పుండొచ్చు. ఇవన్నిటిని బట్టి యూ ట్రైస్ టు యూజ్ యువర్ స్ట్రెంగ్త్. ఇన్స్టెడ్ ఆఫ్ లవింగ్ యూ అబ్యూస్డ్ హర్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంబ్రేసింగ్ యూ రిజెక్టెడ్ హర్. Instead of, coming close to her, you went away from her. And that bitterness developed. Even your kids are watching this morning. And God is saying, my son, you come to me. I'll give you grace to address that bitterness. And also He's reminding, you may pray, you may serve in the Lord, in the house of the Lord, but I'm not hearing your prayers. You see, ఎంత స్ట్రిక్ట్ వార్నింగ్ ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నేను ఇలా అంటున్నాడు దేవుడు. నువ్వెంత దేవుని దగ్గరకు వచ్చి ఏడ్చినా, నీ భార్యతో సరిగ్గా లేకపోతే, నీ భార్యను సన్మానించకపోతే, నీ భార్యని ప్రేమించకపోతే, నీ భార్యని హత్తుకోకపోతే, నువ్వు ఎంత నా దగ్గరకు వచ్చి ఏడ్చినా, అయ్యా నువ్వంటే నాకు ఇష్టము, నీ కొరకు ప్రాణం పెట్టినా, బట్ అది నాకు వినిపించట్లేదు. ఎందుకంటే మీ ఇద్దరు ఒకటి కావాలి నాకు. మీ ఇద్దరు ఒకటే నా దగ్గర రండి, నేను ఏమైనా చేస్తాను నీకోసము. నా సొంత కుమారుని అనుగ్రహించకే వెనుకదీలేదు. నీకు ఇయ్యనా ఇది? You are asking all these temporal material things. I am going to give all those things. I will provide you. I am going to sustain your family. I am going to honor you. In my time I am going to honor you. But I want you to do one thing. You come to the altar. You place yourself on the altar. The bitterness that is in you has to be addressed. When you come and confess before me, confess before your spouse, seek God's grace, and then you pray. అది పైన సువాసనగా దేవునికి ఉండి, దేవుడు దానికి జవాబు ఇచ్చి దేవుడు ఎంతో సంతోషపడతాడు. Proverbs 28 verse 9 మనం చదువుకున్నాం. ఈ దినం ఒకవేళ ఇఫ్ యూ రిజెక్ట్ దిస్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ హియర్ ఈజ్ అన్ అబామినేషన్. ఇఫ్ యూ రిజెక్ట్ దిస్ ఇన్స్ట్రక్షన్ డియర్ హస్బెండ్స్ ఈజ్ అన్ అబామినేషన్. దేవునికి హేయకరము. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ వాట్ యూ విల్ డూ. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ ఎట్ దిస్ టైమ్ అండ్ లెట్స్ లుక్ ఇన్ టు అవర్ లైఫ్. మనల్ని మనం పరీక్షించుకుందాం ఈ కాలం. ఇఫ్ గాడ్ ఈస్ క్లియర్లీ స్పీకింగ్ టు యూ, యు నో ద ఫ్లాస్. ఒకవేళ నీ భర్తలో అంత హేట్రెడ్నెస్ రావడానికి కారణం నీవేనేమో. మేబీ యు ఆర్ నాట్ విల్లింగ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు హిమ్. యు ఆర్ నాట్ విల్లింగ్ టు ఆనర్ హిమ్. యు ఆర్ నాట్ విల్లింగ్ టు రెస్పెక్ట్ హిమ్. యు ఆర్ నాట్ విల్లింగ్ టు ఎంబ్రేస్ హిమ్. దానికి నువ్వు వన్ ఆఫ్ ది రీజన్ అయ్యి ఉండొచ్చేమో. ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ యూ డియర్ సిస్టర్, కమ్ టు ద లార్డ్, కమ్ టు ది ఆల్టర్, ఆస్క్ ది లార్డ్, లార్డ్ ఐఎమ్ సారీ, ఐ క్రియేటెడ్ దిస్ ప్రాబ్లమ్, ఐ క్రియేటెడ్ దిస్ కేయాస్ ఇన్ మై ఫ్యామిలీ. సమాధానం లేకుండా ఉండడానికి కారణం నేనే ప్రభువా. ఒకవేళ డియర్ హస్బెండ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ దిస్ థింగ్, ఇఫ్ దెర్ ఇస్ బిటర్నెస్ ఇన్ యువర్ హార్ట్ అగేన్స్ట్ యువర్ స్పౌస్, స్పెషల్లీ వేరే వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం. నీ ఇంట్లో ఉన్న నీ భార్యతో ఒకవేళ ఆ యొక్క చేదు బిటర్నెస్ అనేటిది డెవలప్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యి అది రూట్ అయ్యి ఉంటే, ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు కమ్ టు ది ఆల్టర్ అండ్ కన్ఫెస్ బిఫోర్ ద లార్డ్ అండ్ సే, లార్డ్ నా పైన కనికరం చూపించు. నువ్వు కనికరం చూపించకపోతే నేనేం చేయలేను ప్రభువా. యూ కమ్ టు ద లార్డ్, యూ మేక్ దట్ ప్రేయర్, లార్డ్ గివ్ మీ గ్రేస్, రిమూవ్ దిస్ బిటర్నెస్ ఫ్రమ్ మై లైఫ్. నిజమే ప్రభువా, నా జీవితంలో నేను ఆ చేదును పెంచుకున్నాను. ఆమెను ప్రేమించడం కన్నా నేను ఆమెని శపిస్తూ ఉన్నాను. ఆమెను ప్రేమించడం కన్నా ఆమెను నేను తృణీకరిస్తూ ఉన్నాను. ఆమెను ప్రేమించడం కన్నా, ఎంబ్రేస్ చేసుకోవడం కన్నా దేవామి నేను అనకూడని మాటలు అంటా ఉన్నాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద బిటర్నెస్ దట్ ఈస్ ఇన్ యూ. సో కమ్ టు ద లార్డ్ అండ్ సే, లార్డ్ ఐఎమ్ సారీ, బిల్డ్ మై మ్యారేజ్. నేను తప్పు చేసిన దేవా అని దేవుని దగ్గర ఒప్పుకో. నేను తప్పు చేసిన ప్రభా, నీ వాక్యానికి విరోధంగా నేను చేస్తూ వచ్చినానని వెన్ యూ కమ్ టు ద లార్డ్ అండ్ కన్ఫెస్ దిస్ మార్నింగ్, గాడ్ ఈజ్ విల్లింగ్, హీ ఈజ్ విల్లింగ్
to fix whatever is happening in your life. He is willing to address it. He is willing to fix it. But are you willing to come to the Lord and say, here am I, Lord, please have mercy on me? Because these days, dear friends, these marriages, we see a lot of chaos, lot of confusions in the marriages. Is because we don't obey the word of God. Is because we are not led by the Spirit of God. This morning, dear young man, have a desire, Lord, I want to be led by the Spirit of God. I want to be controlled by the Spirit of God. I want to be filled by the Spirit of God. When we are filled, controlled, led by the Spirit of God, we'll love our spouse. We'll love the person that God gave. We'll obey the commandments that God gave. So this morning, dear friend, dear husband, dear sister, ఒకవేళ if you are the reason for that chaos, come to the Lord and ask forgiveness. Don't postpone. నువ్వు ఇంటికి వెళ్తావన్న అష్యూరెన్స్ కూడా లేదు ఈ ఉదయకాలం. We are living in a world, everything is temporal. We don't know what will happen in the next minute. Our life is so short. God is giving you an opportunity. He is saying, you come to me, I'm going to fix you. నువ్వు వదిలిపెట్టి రాకు, పట్టుకుని రా నా దగ్గరికి. ద వరల్డ్ సేస్ అవన్నీ వదిలిపెట్టి రమ్మంటుంది. దేవుడు అంటాడు, నువ్వు అది పట్టుకుని రా నా దగ్గరికి, నేను ఫిక్స్ చేస్తాను, నువ్వు కాదు. ఐ విల్ ఫిక్స్ యూ. కమ్ టు ద పాటర్, కమ్ టు దిస్ లివింగ్ గాడ్. దిస్ పాటర్ నోస్ హౌ టు రీవర్క్ యువర్ లైఫ్. దిస్ పాటర్ ఈజ్ ఎ గుడ్ పాటర్. ఈజ్ అ వండర్ఫుల్ పాటర్ కాలింగ్ యూ దిస్ మార్నింగ్. ఈ మంచి కుమ్మరి నిన్ను చెక్కుతా అంటున్నాడు. ఒక్కసారి ఉదయకాలం ఆయన దగ్గరికి రావడానికి నువ్వు తీర్మానం తీసుకో. లార్డ్, ఐ కమ్ టు యూ దిస్ మార్నింగ్. ప్లీజ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. ఫిక్స్ మై మ్యారేజ్ లార్డ్. భారీగా నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు, భర్తగా ప్రార్థన చేస్తా ఉన్నావు. మేక్ దిస్ ప్రేయర్ ఇన్ యువర్ హార్ట్ దట్ లార్డ్ యూ ఫిక్స్ మై మ్యారేజ్. లార్డ్, ఐఎమ్ సారీ ఫర్ వాట్ ఐ డెడ్. ఆ గర్వంతో నేను పనులు చేసుకుంటూ వచ్చినాను ప్రభా. సెల్ఫిష్నెస్తో నేను నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ వచ్చినాను. ఐఎమ్ సారీ లార్డ్. కమ్ టు ద లార్డ్ దిస్ మార్నింగ్. డోంట్ పోస్ట్పోన్, డోంట్ నెగ్లెక్ట్, డోంట్ రిజెక్ట్ గాడ్స్ కాల్ దిస్ మార్నింగ్. ఎంబ్రేస్ హిస్ కాల్, యూ విల్ బీ బ్లెస్డ్. If you reject his call, you'll face the consequences. So don't reject God's call. He is graciously calling you. He is interested in your marriage this morning, and that's why God gave this sermon this morning. He is interested in your family. He is interested in your married life. మీరిద్దరూ వేరయ్యి బాధతో ఏడుస్తూ దూరం దూరం ఉండడము, God is not happy with you. And God is not giving up. ఒకవేళ మీరు అట్లనే ఉండండి అని దేవుడు వదిలిపెడితే ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ స్టోరీ. రిమెంబర్ దిస్ వర్డ్, గాడ్ ఈజ్ నాట్ గివింగ్ అప్ ఆన్ యూ. హీ ఈజ్ రైట్ దేర్. హీ బ్రాట్ యూ హియర్. హీ గేవ్ యూ స్ట్రెంగ్త్. కమ్ టు ద లార్డ్, కమ్ టు ది ఆల్టర్ అండ్ సే, లార్డ్, ప్లీజ్ ఫిక్స్ మై లైఫ్, ఫిక్స్ మై మ్యారేజ్. మేక్ దిస్ షార్ట్ ప్రేయర్ ఇన్ యువర్ హార్ట్. హృదయపూర్వకంగా దేవుని చెప్పు, లార్డ్, ఫిక్స్ మై లైఫ్. ఐఎమ్ సారీ ఫర్ వాట్ ఐ డెడ్. I'm sorry for what I did. Give me grace to embrace the person that you brought in my life. Give me much grace to understand that person. Ask the Lord. Come to the Lord. Confess before the Lord. And I'm sure this loving God is going to heal you. He's going to deliver you from whatever the things that you are going through. So మౌనంగానే నీ హృదయంలోనే ఈ ఉదయకాలం దేవుని దగ్గర తీర్మానం తీసుకో. Make that decision to the Lord.